నేడు తిరుమలలో టీటీడీ బోర్డు సమావేశం కానుంది. 87 అంశాలపై టీటీడీ బోర్డు చర్చించనుంది. టీటీడీ వార్షిక బడ్జెట్కు 5,400 కోట్లు ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది. టీటీడీ విద్యా సంస్థల విద్యా ప్రమాణాల కోసం 116 కోట్లు వెచ్చించనున్నారు. ఒంటిమిట్ట కోదండరామ కళ్యాణోత్సవానికి వచ్చే భక్తుల లడ్డులు పంపిణీ మండల ఆమోదం తెలపనుంది. నూతనంగా అదనపు అన్నదాన భవనం ఏర్పాటుకు రిలయన్స్ ముందుకు వచ్చింది. దీన్ని ఆమోదించనున్నారు. 51 మంది అర్చకుల పదోన్నతిపై పాలకా మండలి చర్చించనుంది. నేడు తిరుమలలో టీటీడీ బోర్డు సమావేశం కానుంది. 87 అంశాలపై టీటీడీ బోర్డు చర్చించనుంది. టీటీడీ వార్షిక బడ్జెట్కు 5,400 కోట్లు ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది. టీటీడీ విద్యా సంస్థల విద్యా ప్రమాణాల కోసం 116 కోట్లు వెచ్చించనున్నారు. ఒంటిమిట్ట కోదండరామ కళ్యాణోత్సవానికి వచ్చే భక్తులకు లడ్డుల పంపిణీకి మండలి ఆమోదం తెలపనుంది. నూతనంగా అదనపు అన్నదాన భవనం ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది. దీన్ని ఆమోదించనున్నారు. 51 మంది అర్చకుల పదోన్నతిపై పాలకా మండలి చర్చించనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. రైట్ గంగోత్రి, అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ కి ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశం కాబోతుంది. దాదాపు 5,400 కోట్ల వార్షిక బడ్జెట్ గా నిర్ధారించి దీని మీద ప్రతిపాదన సిద్ధం చేసి ఆమోదం తర్వాత ప్రభుత్వానికి సిద్ధం చేయబోతున్నారు. ఎందుకంటే పూర్తిగా 2026-27 వార్షిక బడ్జెట్ సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఇవాళ ఉదయం 10 గంటలకు బిఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశం కాబోతున్నారు. ఆ తర్వాత దాదాపు 87 అంశాలను బోర్డులో ప్రతిపాదించి చర్చించబోతున్నారు. ఎందుకంటే పూర్తిగా తిరుమల ఆధునత హంగులతో నూతన అన్నదాన భవనాన్ని నిర్మించబోతున్నారు. దీనికి రిలయన్స్ సంస్థ విరాళం అందించబోతుంది. మరో ఒంటిమిట్ట కోదండ స్వామి కళ్యాణం సంబంధించి భక్తులకు ఉచితంగా లడ్డు పంపిణీ చేసే విషయాన్ని కూడా ఆమోదం తెలబోతున్నారు. అలాగే టీటీడీ విద్యా సంస్థ సంబంధించి 116 కోట్లు వెచ్చించబోతున్నారు. మరోవైపు చిన్నారులకు అక్షరాభ్యాసం కోసం తిరుపతిలోని వకులామాత ఆలయంలో గోవింద అక్షరమాల కార్యక్రమంపై నిర్వహించబోతున్నారు. మరోపక్క తిరుమల తిరుపతి సెక్యూరిటీ విభాగానికి సంబంధించి ఆర్మీ వెల్ఫేర్ నుంచి కొంతమంది నియామక సంబంధించి బోర్డు ఆమోదం తెలబోతుంది. అలాగే నిత్యం వేలాది మంది తనిఖీ చేసే అలిపి తనిఖీ కేంద్రం వద్ద నూతన లగేజీ కౌంటర్ కి సంబంధించి ఆ పరికరాలను నూతన కొనుగోలు చేయబోతున్నారు. మరోవైపు 51 మంది అర్చకులకు సంబంధించి పదోన్నతులు చర్చించబోతున్నారు. అలాగే ఆధునిక సాంకేతికతకు కానుకల సమర్పణ సంబంధించి పూర్తిగా ముడుపుల పత్రం అనే అంశం మీద ఎవరైతే భక్తులు నేరుగా ఆలయంలో వారు ఆన్లైన్లో చెల్లించి ఆ పత్రాన్ని ఉండిలో వేసే విధంగా చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. మరోవైపు లడ్డూ సంబంధించి వివాదం చెలరేగిన నేపథ్యంలో దాని మీద చర్చించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.